ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకట కృష్ణ శాస్త్రి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళలు 19వ చివరి భాగం 14/2/20. డాక్టర్ శ్రీమతి చెన్నా సరస్వతీరావు. చెన్నా ఘంటమ్మ గారి గురించి చెప్పుకున్నాను నేను. ఈమె 1914లో జన్మించారు. ఇలా ఉండేవారు. కాకినాడ పట్టణం రెడ్ క్రాస్ సంఘ కార్యాలయంలో ఉన్న డాక్టర్ శ్రీమతి సరస్వతీరావుని కలుసుకోవటానికి ఆమె పరిచయం ఉన్నవాళ్ళు ఒక ఆమె వచ్చి ఇద్దరు కబుర్లలోకి దిగారు. వెంటనే 4-5 ఏళ్ల అబ్బాయి ఈ కబుర్లేవి రుచించల. బయట ఆవరణలో తిరుగుతూ బావి దగ్గరకు వెళ్ళి బావి కనపడగానే తొంగి చూడటం పెద్దవాళ్ళకే అలవ. అబ్బాయి తొంగి చూసి నీడ చూసుకుని మురిసిపోయి చివరకు నీళ్లలో పడిపోయి అది చూసిన మరొక పిల్లాడు కబుర్లలో మునిగి ఉన్న పెద్దలకు చెప్పి తల్లి గగ్గోలు పడుతూ బావి దగ్గరకి పడి సిరికించెప్పడు శంఖ చక్ర యుగములు చేదోయి సంధింపడు అన్న పోతన గారి శ్రీమన్నారాయణుని స్మరింపజేసి శ్రీమతి సరస్వతీదేవి ఒక్క పరుగున బావికి చేర్పు. వెనక ముందు ఆలోచించకుండా గభాన్ల బావిలోకి దూకేశారు. లోపల గోడలకున్న రాళ్ల సందులు వేళ్లు దుచ్చి నిలదొక్కుకొని పిల్లాడి చొక్కా పట్టుకొని మునిగిపోకుండా తెచ్చి పట్టుకొని ఇంతలో అందరూ గుమికూడి ఇద్దరిని సురక్షితంగా బయటకు చేసి వెంటనే ఆమె ప్రథమ చికిత్స చేసి పిల్లవాడి ఊపిరి తిప్పుకునేట్టు చేసి నిజానికి ఆమెకు ఈత రాదు. కేవలం ఆ ప్రాణిని రక్షించాలన్న పట్టుదల తపన ఒక్కటే ఆమెకు ధైర్యాన్ని శక్తిని సమకూర్చిపెట్టి ఇది 1943లో జరిగినటువంటి కానీ ఆమె పట్టుదల సాహసం త్యాగం ఈనాటికి చెక్కుచెద. 1914లో మహాశివరాత్రి నాడు గొల్లపల్లి గోపాలరావు సీతాదేవి కుమార్తెగా రాజమండ్రిలో జన్మించారు. ఆమె పితామహులైనటువంటి చల్లపల్లి బానయ్య గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు గారికి అన్ని ఉద్యమాల్లో సంస్కారాలలో చేయూత ఇచ్చారు. ఈమె తల్లి శ్రీమతి సీతాదేవి పెద్దాడ వెంకట సుబ్బమ్మ గారితో కలిసి దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి ఆధ్వర్యాన్ని స్త్రీ విద్యా వ్యాప్తికి పాటుపడుతూ మహిళా సభలు సమావేశాలు జరుపుతూ ఉండేవి. శ్రీమతి సరస్వతీదేవి చందనాడు శ్రీమతి పెద్దాడ కామేశ్వరమ్మతో కలిసి ఎన్నో సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే గాంధీ మహాత్ముడు రాజమండ్రి కాకినాడ వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఎంతో చురుకుగా సభల్లో వెండి బంగారాలతో సహా విరాళాలు పోగు చేసి మహాత్ముడికి అందచేసి చిన్ననాటి ఈ వాతావరణం వల్ల కావచ్చు ఆమెకు కూడా సేవా తత్పరత ఎక్కువైపు. ఆమె తల్లి తొట్టి స్నానాలు, మట్టి పట్టీలు, చల్లని నీటి పాతలు, ఆతవ స్నానాలు వంటి ప్రకృతి చికిత్సా విధానం కుటుంబంలోని వాళ్ళకి ఇరుగు పొరుగు వారికి జబ్బులు నయం చేసేవారు. అందువల్లనేమో కాకినాడలో తరిమిన అయిపోయిన తర్వాత రకరకాల చదువులు ఉండగా ఆమె మద్రాసులో పబ్లిక్ హెల్త్, నర్సింగ్, మిడ్వైఫ్, హెల్త్ విజిటింగ్లలో శిక్షణ పొంది భర్త శ్రీ భాష్యకార్లరావు డాక్టరేట్ పొందటానికి లండన్ వెళ్ళినప్పుడు ఆమె కూడా వెళ్ళారు వెంట.
అక్కడ వింతలు వినోదాలు, క్లబ్బులు, డ్యాన్సులు చూసి ఆనందించటానికి బదులు ఆమె ప్రసిద్ధి పొందిన ఆసుపత్రుల్ని విశదంగా చూసేవారు. ఎన్నిటినో కానీ డబ్బు జీవితం లేకుండా ఉచితంగా పని చేశారు. ఎన్నిట్లోనో కానీ డబ్బు తీసుకోకుండా. అక్కడ 3 ఏళ్లు ఉండి భర్త డాక్టరేట్ పొందిన తర్వాత తిరిగి కొంతకాలం మద్రాసులో ఉన్నారు. అప్పుడు ఆంధ్ర మహిళా సభతో పరిచయం వారిద్దరికీ ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆమె భర్త సిబి రావు 1952 నుంచి 57 వరకు విద్యా విభాగంలో డెప్యూటీ డైరెక్టర్గా కర్నూలులో ఉన్నారు. అప్పుడు ఆమె కర్నూలులోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఏ పరిస్థితిలో ఏ రకమైన సహాయం అవసరమై అవి వాళ్ళకి అందిస్తూ ఉండే. పల్లెటూళ్ళలో ముఠాతత్వాలు, కక్షలు, కావేశాలు ఎక్కువ. కర్నూలు సమీపాన గల రోజు గ్రామాల్లో కూడా అంతే. దాని ఒక తోవకు తీసుకురావాలను ఆమె పట్టుబడితే ఏ తన్మాత్రంగా వదల. గ్రామస్తులను సమావేశపరిచి వాళ్ళ అసలు సమస్యలేమిటో అని తెలుసుకొని ఎట్లా పరిష్కరించుకోవాలో, దానికి సంఘీభావం, ఐకమత్యం ఎంత ముఖ్యమో వివరించేవారు. పట్టుదలలు, కక్షలు పాటిస్తూ శక్తిని, సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నారు విబడమర్చి చెప్పారు. క్రమంగా గ్రామస్తులు ఆమె మాటల నిజాయితీని, నిజాన్ని గుర్తించి ఐకమత్యంతో గ్రామ సౌభాగ్యానికి కృషి చేయటం ప్రారంభం. ఇదంతా గమనించిన గవర్నర్ సది శ్రీమతి కుముద్ త్రివేది గారు, కుసుమ్ త్రివేది గారు సంతోషంతో శ్రీమతి సరస్వతీదేవిని అభినందించి గ్రామస్తులకు సాగలేకుండా చక్కగా ఉండే కొత్త రకం పొయ్యిలు, పొగ లేకుండా కొత్త రకంగా వండే కొత్త రకం పొయ్యిలు, మురుగునీరు దొడ్ల మీదకు ప్రవహించకుండా భూమిలోకి పోయే పారుదల ఏర్పాటు కోసం అదనంగా కొంత ఆర్థిక సాయం చేసి శ్రీమతి సరస్వతీదేవి అనేక విషయాల గురించి గ్రామీణులకు తెలియజెబుతూ ఉండే. రోటరీ క్లబ్ తరఫున ఆట, పాట, నాటకాలు వంటి వినోద కాలక్షేపాలు, ఆట పాటలలో పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకి కలెక్టర్ భార్య చేత బహుమతి ప్రదానం చేస్తూ ఉంది. దాంతో గ్రామస్తులకు కావలసినంత ఉత్సాహం, సత్కాలక్షేపం జరిగాయి. స్కూల్ పిల్లలలో జూనియర్ రెడ్ క్రాస్ ఉద్యమ ప్రచారం చేసి పిల్లలకు తమకు తాముగా ఇతరులకు కానీ అవసరం అయినప్పుడు ప్రథమ చికిత్స చేయడం, కట్టు కట్టడం వంటి అనేక విషయాలు తేలిగ్గా అర్థమయ్యేట్లు బోధించి జూనియర్ రెడ్ క్రాస్ సలహాదారుల సమావేశాన్ని సంఘటితపరిచి సుమారు 100 గ్రామాల నుంచి 650 పైగా టీచర్లు హాజరయ్యేట్టు చేసి దాంతో జూనియర్ రెడ్ క్రాస్ ఉద్యమ చైతన్యం అక్కడ విస్తరించి ఆమె కృషికి మెచ్చుకుంటూ రాష్ట్ర రెడ్ క్రాస్ సంఘం వారు తమ కార్యకర్తల సమావేశాలు ఆమెను తరచూ ఆహ్వానిస్తూ ఉంది. ఆ సమావేశాల్లో ఆమె తల్లులు, గృహిణుల మధ్య కృషి, గృహిణుల పాత్ర, జూనియర్ రెడ్ క్రాస్ పాత్ర వంటి అనేక ప్రయోజనకర అంశాలపై వ్యాసాలు రాసి చదివేవారు. ఈ రకంగా గ్రామాలకు ఎంతో సేవ అందించారు. 1953 ఆగస్టులో రాజమండ్రి దగ్గర గోదావరి గట్టికి గండిపడి వరద వచ్చి కొన్ని ప్రదేశాల్లో 12 నుంచి 15 అడుగుల ఎత్తున నీరు చేరి దాంతో నదిగట్టున నివసించే పేద సాధలు వేల కొద్దీ నిరాధారులైపోయి. ఆ సమయంలో శ్రీ రావు గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండేవారు రాజమండ్రి. శ్రీమతి సరస్వతీదేవి తనకు సాధ్యమా కాదా అనే అనుమానం లేకుండా 500 మంది ఆర్తులకు నీడ కల్పి సొంత ఖర్చుతో భోజనాధికారు సమకూర్చి 1970లో హైదరాబాద్ మూసీ నది గట్లు తెగి అనుకోకుండా
క్షణాల మీద అనేక ప్రదేశాలు జలమయమై అప్పటికి హైదరాబాద్ వాసి అయిన ఆమె ఒంటరిగా పూనుకొని వరద బాధితులు ఒక్క చేతి మీదుగా బట్టలు, తిండి పదార్థాలు, విరాళాలు పోగు చేసి సమకూర్చే. చివర 1977 నవంబర్ 19 తుఫాన్ ఆంధ్రదేశాన్ని దివి తాలూకాని అతలాకుతలం చేసిన సందర్భంలో కూడా ఆమె రెడ్ క్రాస్ సంఘం తరపున వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆదుకునేవారు. సమస్తం కోల్పోయిన అభాగ్యులకు కనీస అవసరాలకు బట్టలు, తిండి పదార్థాలు, మందులు అందించేవారు. దాదాపు మా చిన్నతనం వరకు హై స్కూళ్లలో రెడ్ క్రాస్ ఉండేది. నేర్పేవారు కుట్టు, అల్లికలే కాక ముళ్ళు వేయటం, ఏనుగు బంధం, అలాంటి బంధాలు ఎలా వేయాలి అలాంటివన్నీ నేర్పేవారు. ఆడవాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ ఉండేది. తర్వాత అన్ని పోయాయి. ఆధునిక చికిత్సా విధానంలో కొత్త రకం అవసరం రోగులకు ఎంతగానో ఉంది. అనేక సందర్భాల్లో రోగికి కొత్త రక్తం ఎక్కించాల్సి వస్తుంది. సమయానికి అదే గ్రూపుకు చెందిన రోగికి ఉపకరించే రక్తం లభ్యం కాక నానా పాటలు పడటం కూడా జరిగింది. పోను రక్తదానం ఒక ధనార్జన మార్గంగా కూడా మారి ఈ స్థితిని సరస్వతీదేవి చాలా ఆమెను కలవరపెట్టింది. అందువల్ల ఆమె గృహిణులను కలుసుకొని రక్తంలో ఉన్న భేదాలు, ఎవరిది ఏ గ్రూపుకి చెందుతుంది, ఒక్కొక్కరు తమ ఆరోగ్యానికి భంగం రాకుండా, నిస్సత్తువ కలగకుండా నిశ్చింతగా తాము ఎంత రక్తం దానం చేయవచ్చు, ఎంతెంత వ్యవధి ఉండాలి మొదలైన వివరాలు సమగ్రంగా చెప్పేవారు. ఇష్టపడి ఐచ్ఛికంగా దానం చేయదనుకున్న వాళ్ళు బ్లడ్ బ్యాంకు వాళ్ళకి ఆసుపత్రులకు పరిచయం చేసి సహకరిస్తూ దాదాపు 14-15 సంవత్సరాలుగా ఆమె ఈ కృషిలో నిమగ్నులై ఉన్నారు. సాధారణంగా పండగలు, పబ్బాలైతే స్త్రీలు కొత్త బట్టలు, సొమ్ములు ధరించి బంధుమిత్రులకు విందులు, వినోదాలు ఏర్పాటు. కానీ ఆమె ఆసుపత్రులకు పోయి రోగులను పరామర్శ చేసి వాళ్ళకి పళ్ళు, అభ్యంతరం లేని తిండి పదార్థాలు ఇచ్చి వస్తుంది. అలోపతి వైద్య విధానంలో మందులు అనేకం కొనాల్సి వస్తుంది. ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టి మాత్రలు, బిళ్ళలు, గొట్టాలు, రోజుకొక క్యాప్సూల్స్ అంటారు రోజుకో రకం డాక్టర్లు రాసి ఇవ్వగా కొనుక్కోవలసి వస్తుంది. అది అధిక భాగం అలాగే మిగిలిపోతాయి. అందులోనూ ఇప్పుడు తగరం ప్లాస్టిక్ సంచులలో సీలు వేసి ఉండటంతో అవి పాడైపో. శ్రీమతి సరస్వతీదేవి అటువంటి మిగిలిపోయిన అమూల్య ఔషధాలు జాగ్రత్తగా సేకరించి శ్రీనగర్ కాలనీలో స్త్రీ సమాజం వారు నడిపే ఉచిత డిస్పెన్సరీ సేవల వినియోగం అందచేస్తూ ఆమెకు బిడ్డలు లేరు, పెద్ద బాధరాబందీ లేదు. దంపతులిద్దరూ రాజోపచారంగా విలాసాలతో, వినోదాలతో కాలం గడపచ్చు. కానీ ఆమె ప్రకృతికి ఎటువంటి భయవితం విరుద్ధ. ఆమె ప్రకృతి ఎప్పుడూ ఇతరుల బాధ కష్టం తొలగించాలనేది ఆమె తప. ఆమెకు రోగుల బాగోగులు ఎంత ముఖ్యమో, రోగులకు సపర్యలు చేసే నర్సుల బాగోగులు కూడా అంతే ముఖ్యం. వాళ్ళ ఆరోగ్యం, మనసు బాగా ఉంటే కానీ ఉత్సాహంగా తమ డ్యూటీలు చెయ్యలేరు. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. పాయిలాగా అన్నీ కనుక్కుంటూ వాళ్ళకి అవసరమైనంతగా ఉల్లాసం కలిగించే విధంగా ఆట పాట, వినోద కాలక్షేపాలు కలిగించాలంట. అందుకని నర్సుల సంక్షేమ సంఘాలతో చక్కని సంబంధం కల్పించుకొని నర్సుల సంక్షేమం కోసం అత్యధికంగా పాటుపడిన హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ రమేష్ పాయి గారి స్మృతి చిహ్నంగా ఆమె 1000 రూపాయల నిధి ఏర్పాటు చేసి వడ్డీతో ప్రతి సంవత్సరం నర్సు ట్రైనింగ్తో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ఒకళ్ళకి ఒక పథకం బహూకరిస్తా. నర్సుల హాస్టల్లో మైక్ తదితర విద్యా సౌకర్యాల కోసం కొంత మొత్తం ఇచ్చారు. తర్వాత ఏవో ఒక పోటీలు ఏర్పాటు చేసి
సొంత ఖర్చులతో బహుమతులిస్తూ రెడ్ క్రాస్ సంఘ సంక్షేమానికి ఎప్పుడు పెద్ద మొత్తాలతో విరాళాలు పోగు చేయాల్సి వచ్చిన ఆమె సహకారం ఉండి తీరాల్సి. ఎగ్జిబిషన్లలో రెడ్ క్రాస్ విభాగం అతి చక్కగా నెలకొల్పి బహుమతులు ఆ మొత్తాలను కూడా తిరిగి సంఘానికి ఇచ్చి వేస్తారు. ఆమెకు రెడ్ క్రాస్ సంఘంలో 40 ఏళ్లకు పైగా బంధం ఏర్పడిపోయి అది ఆమె జీవితంలో రెడ్ క్రాస్ ఒక భాగమే అయిపోయి. అందువల్ల దానికోసం మనస్ఫూర్తిగా అతి సహజంగా ఉచితంగా అమోఘ కృషి చేస్తూ ఈ నిస్వార్థ సేవా తత్పరతను గమనించిన పెద్ద ఆమెను సన్మానిస్తూ సత్కరిస్తూ 1964లో భారత అధ్యక్షుడు రాధాకృష్ణన్ స్వహస్తాలతో ఆమెకు నేషనల్ అవార్డ్ ఆఫ్ మెరిట్ సర్టిఫికేట్, 1960లో వెండి పథకం, 64లో బంగారు పథకం, 76లో వెండి పథకం ఆమె సేవానురక్తికి చిహ్నంగా ఇచ్చి గౌరవించి ప్రశంసా పత్రాలకు లెక్కే లేదు. ఇంతగా సత్కరింపబడిన గౌరవింపబడిన ఆమె వేషభాషలు ప్రవర్తన అతి నిరాడంబరంగా ఏ విధమైన అతిశయం కనిపించేది కాదు. ఆమె ఆంధ్ర బాలానంద సంఘంలో జీవిత సభ్యురాలు, ఆంధ్ర యువతీ మండలిలో జీవిత సభ్యురాలు, ఆంధ్ర మహిళా సభలో జీవిత సభ్యురాలు, హైదరాబాదులో ఆంధ్ర మహిళా నర్సింగ్ హోంలో పెడుతున్న సమయంలో 2 ఏళ్ల పాటు కన్వీనర్గా ఉన్న గృహిణులు నిత్య జీవితాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా శక్తి సామర్థ్యాలతో విజ్ఞానయుతంగా గడుపుకోవటానికి అవసరమైన అనేక వైజ్ఞానిక వైద్య ఖగోళ భౌగోళికాది విషయాలు బోధిస్తూ మహిళా సభలు చాలా కాలం మధ్య తరగతి గృహిణులు ఆమె క్లాసులు నడిపారు. అలాగే కావలసిన పరికరాలు, పటాలు, నమూనాలు, మ్యాప్స్ అంటాం అన్నీ ఆమె సమకూర్చుకునేవారు. సభ నరసింహోముకు ఒక సభ నరసింహోకు అంటే మహిళా సభ నరసింహోముకు ఒక మంచం కొని ఇచ్చారు. విద్యాలయంపై సైన్స్ ల్యాబొరేటరీ 5,000 విరాళం అందించి ప్రతి సంవత్సరం హై స్కూల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న అమ్మాయికి బంగారు పథకం బహూకరిస్తారు. ఆమె ఒక షీల్డ్ కూడా ఇచ్చారు. ఒక చిన్న పోటీలు జరపడం, బహుమతులు ఇవ్వడం ఆమెకు ఒక రకంగా హాబీ కింద చెప్పాలి, పరిపాలి. ఆమెకు చిత్రలేఖనంలో నైపుణ్యం, జీవకళ గుట్టిపడుతూ ముమ్మూర్తుల ఆ వ్యక్తులను పోలి ఉండేటట్లుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో సహజ కొలతలతో దేశ నాయకుల, సంఘ సేవకుల బొమ్మలు తయారు చేస్తూ ఉండేవారు. ఒక వస్తువు విరిగిపోతే, పనికి రాకుండా పోతే దానికి అలంకారయుతంగా రిపేర్ చేయగల సామర్థ్యం ఆమెకు. 1937 నుంచి 13 సంవత్సరాల పాటు శ్రీమతి సరస్వతీదేవి శ్వాస అందకపోవటం, కనుగుడ్లు ఎగిరి పోతాయేమో అన్నంత పౌటుతో భరించ శక్యం కానంత బాధ అనుభవించారు. ఎన్నెన్ని వైద్యాలు చేశారు. చివరికి ఇంగ్లండ్లో కూడా చికిత్స ప్రాణం విసిగిపోయిన సందర్భంలో తమ తల్లిగారైన శ్రీమతి సర్లపల్లి సీతాదేవి ప్రకృతి వైద్యం చేసి కుటుంబంలో వాళ్ళకి, బయట వాళ్ళకి జబ్బులు నయం చేయడం జ్ఞాపకం ఆ వైద్య గ్రంథాలన్నీ తిరగేసి ఆ విధానంలో స్వయంగా చికిత్స చేసుకొని కొద్ది నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. ఇది చూసిన ఇరుగు పొరుగువాడు, బంధుమిత్రుడు ఆశ్చర్యపడి తాము ఆ విధానంలో చికిత్స పొందటానికి ఆమె దగ్గరకు రావటం మొదలుపెట్టి ఒకరికి బాధానివృత్తి కలిగించటమే ఆమె సహజ లక్షణం కావడంతో ప్రకృతి చికిత్సా యోగాసనాలు జత చేసి స్వగృహంలో యోగ ప్రకృతి చికిత్సా కేంద్రం స్థాపించి అప్పటి గవర్నర్ శ్రీమతి పొన్నమ్మ పట్టం థాను పిల్లే గవర్నర్గా ఉండేవారు. ఆయన ప్రారంభోత్సవం చేశారు.
శ్రీమతి సరస్వతీదేవి డబ్బు వ్యామోహం లేకపోవటంతో ఉచిత స్వచ్ఛంద సేవా కేంద్రంగా దాన్ని రిజిస్టర్ చేశారు. అనేక రకాల జబ్బులకు ఉచితంగా చికిత్స పొందుతూ ఆరోగ్యవంతులై వెడుతూ ఉంటారు. ఆమె మొదట కొన్ని రోజులు స్వయంగా చికిత్సా విధానం చేసి చూపిస్తారు. తర్వాత ఎవరికి వాళ్ళే ఆ విధానాలు అనుసరించడానికి వీలుగా ఇన్ని కార్యక్రమాలను గృహ నిర్వహణలు ఆమె క్షణం కూడా తీరిక లేకుండా అర్థం ప్రాణం ఇతరుల కోసమే వెచ్చించే ఈమె సర్వద భర్త సహకారం ఉంటూనే ఉంటుంది. ఆ దంపతులు తమ ఇల్లు కూడా రెడ్ క్రాస్ వారికే దత్తం చేసేసారు, రాసిచ్చేశారు. శ్రీమతి సరస్వతీరావు ఒక విశేష వ్యక్తి. ఈ వ్యాసాలన్నీ రాసిన వారు శ్రీమతి అచ్యుతని గిరిజ గారు. ఆమెకి మనం ఎంతైనా ధన్యవాదాలు చెప్పాలి. శ్రీమతి విద్యా ఓం ప్రకాష్ తర్వాత మహిళా మూర్తి 1924లో జన్మించి ఏ వాడ చిలక ఆ వాడ పలుకే పలుకుతుంద. శ్రీమతి విద్యాదేవి ఓం ప్రకాష్ని పరిశీలించితే అది అక్షరాల నిజమని తేలుతుంది. బందర్లో శ్రీ దుల్ల పట్టాభిరామయ్య సమర్థులైన టీచర్గా వాసికెక్కారు. ఏం జరుగుతుందో ఓ హరుస్తారేనా కూర్చొని చిన్ననాటి నుండి ఆయనకు జాతీయ భావాలు వంట జీర్ణించిపోయి భార్య శ్రీమతి వెంకటరమణమ్మ నాటి నుంచి విదేశం కోసం సంఘం కోసం చేతనైనంత సేవ చెయ్యాలని తపన కలవ. దక్షిణాఫ్రికా సహాయార్థం విరాళాలు వసూలు చేయటంలో ఆమె సేవా కార్యక్రమం ఆరంభమై మహిళా సమాజాలు కేవలం ధనవంతులైన స్త్రీల కోసం వారి ఆట పాటల కోసం కాదని ఆమె నమ్మకం. అందుకే బందర్లో మహిళా సేవా సమాజం స్థాపించి చందా నెలకు 1 పావల 4 గణాలు మాత్రమే పెట్టి అది ఇవ్వటానికి సాధ్యపడకపోతే నూలు వడికి నెలకు 2 చిలపలు వంతున ఇవ్వచ్చునని కొత్త రకపు పద్ధతి చందా ఏర్పాటు. ఆర్థికంగా ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా చదువుకోవడానికి నూలు బడికి కొంత డబ్బు సంపాదించుకోవడానికి స్వయంగా మరి కొంతమందికి స్త్రీలకు సేదలకు సహాయపడటానికి గొప్ప అవకాశం కల్పించారు. సమాజ సభ్యుల సహకారంతో నాటకాలు ప్రదర్శించి వాటికి 2 చిలపలకు 1 టిక్కెట్టు వంతున అమ్మి విచ్చలవిడిగా విలాసాలకు డబ్బు ఖర్చు చెయ్యలేని స్త్రీలకు కూడా విజ్ఞాన వికాసాలకు వినోదాలకు అవకాశం కల్పించి బయటువంటి దంపతులకు 3వ అమ్మాయిగా శ్రీమతి విద్యాదేవి 1924లో జన్మించారు. విద్యాదేవి ఓం ప్రకాష్ శ్రీమతి విద్యాదేవి ఇంట్లో ప్రతి వాళ్ళకి నూలు వడకడం నిత్యకృత్యాల్లో ఒక అంశం. అందువల్ల పసితనం నుంచి ఆమెకు నూలు వడకడం ఖద్దరు కట్టడం అలవాటు. ప్రభాత భేరీలకు వెళ్ళడం, జాతీయోత్సవాల్లో పాల్గొనడం, తల్లితో హరిజన వాళ్లకు వెళ్ళి ప్రచారం చేయడం, సేవలు చేయడం ఆమెకు మామూలు విషయమైపోయి సంస్థలు నడపడంలో గల సాధక బాధకాలు క్షుణ్ణంగా అవగాహనమై నిజంగా సేవ చేయటం అంటే ఏమిటో ఎలా చెయ్యాలో తల్లిని చూసి నేర్చుకుని మహిళా సేవా సమాజానికి డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా ప్రదర్శించే నాటకాలలో శ్రీమతి విద్యాదేవి
అన్ని వయస్సుల్లోనూ పాల్గొన్నారు. చక్కగా గొంతెత్తి పాడగలరు. సమాజంలో హిందీ తరగతులు నడిపేవారు. ఆమె హిందీలో మంచి పాండిత్యం సంపాదించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పెనలాగా దేశం మీద విరుచుకుపడి బందర్లో ఉండి ఈ ఉద్యమంలో ఆమె బాగా లోతుగా మునిగిపోయారు. ఎన్ని ఆవర్తులు వ్యాపకాలు ఉన్న 43లో BA ముగించారు. ఆ తర్వాత మద్రాసు వెళ్ళి లా చదివారు. 45లో లాయర్ అయ్యారు. అప్పటికీ ఇప్పటికీ మన దేశంలో స్త్రీ లాయర్లు అధిక సంఖ్యాకంగా లేరు. అందువల్ల వాళ్ళకు కావలసినంత గౌరవం, పేరు, రాబడి. శ్రీమతి విద్యాదేవికి సభా పెరికితనం లేదు. నిర్దుష్టంగా స్పష్టంగా తన భావాలు గంభీర స్వరంతో వెలిబుచ్చగలరాము. ఇటొచ్చి అభిలాషే లేదు. ఆమె దృష్టంతా సేవాగ్రామం మీదని. చిన్ననాటి నుంచి గాంధీజీని చూడాలి, ఆయన శిష్యురాలిగా దేశ సేవ చెయ్యాలి, ఆయన మహోన్నత భావాలను క్రియారూపంలో పెట్టడానికి పూనుకోవాలి. అదే ఆమె లక్ష్యం. శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ఆ సమయంలో కస్తూర్బా స్మారక నిధి ఆంధ్ర రాష్ట్ర శాఖకు కార్యదర్శి. మన రాష్ట్రం తరపున సేవాగ్రామంలో కస్తూర్బా ట్రస్ట్ వాళ్ళ తర్ఫీదు గాంధీజీ ఆశయాలు, అందులోనూ ముఖ్యంగా స్త్రీల అభ్యున్నతి కార్యకలాపాలు కొనసాగించమని సలహా ఇచ్చి శ్రీమతులు బుచ్చి కృష్ణమ్మ సామ్రాజ్యం, సుభద్ర, సరళాదేవి, కేశవమ్మ, రమణమ్మ, కమలమ్మలను జత కూర్చుకొని శ్రీమతి విద్యాదేవి వెంటనే సేవాగ్రామం అక్కడ ఒక ఏడాది కరువు తీర గాంధీ గారి సాన్నిహిత్యంలో సేవాభావం అవగాహన చేసుకున్నారు. ఆమె జట్టులోని తోటివారు సేవాగ్రామం వారు ఇచ్చిన శిక్షను అతి క్షుణ్ణంగా గ్రహించి దాంతో ఈ జట్టును అక్కడ టీచర్లుగా కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత ఈ జట్టు సీతానగరంలో కస్తూర్బా ట్రస్ట్ తరఫున గ్రామ పునర్వరుద్ధరణకై స్త్రీలకు, బాలికలకు ట్రైనింగ్ సెంటర్ స్థాపించి కుటీర పరిశ్రమలలో శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. తర్వాత దేశం నలుమూలలకు చొచ్చుకుపోయి ముఖ్య సేవికలుగా, గ్రామ సేవికలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళు. శ్రీమతి విద్యాదేవి సీతానగరంలో సంచాలికగా బాధ్యత వహించి శ్రీమతి గాయం చట్ట నిర్మాణ సభ సభ్యురాలుగా ఢిల్లీ వెళ్లటంతో గాంధీ ఆదేశానుసారం విద్యాదేవి ఆంధ్ర రాష్ట్ర కస్తూర్బా గాంధీ ట్రస్ట్ నిర్వాహకురాలయ్య. ఆ సమయంలో ఆమె గ్రామాలు, కుగ్రామాలు విరివిగా సంచారం అక్కడ అనేక శిక్షణ శిబిరాలు నెలకొని కేంద్ర నిర్వాహకులను కలుసుకొని అవసరాలను బట్టి ప్రత్యేక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండే వాడలకు అసలు పరిస్థితులు శ్రద్ధగా, ఓర్పుగా పరిశీలించి నిజమైన సేవ చేయట కేంద్రాలు సాఫీగా జరగటానికి, నడవటానికి పాటుపడ. చిన్ననాడు తల్లి వెంట వెళ్ళి ఈ పనులన్నీ చేసి ఉండటం వల్ల ఆమెకు చాలా తేలికైపోయి ఆ వాతావరణంలో ఆమె ఇమిడిపోయారు. 1950 వరకు ఆ పనిలోనే ఉంది. 52, 53 మధ్య కాలంలో తిరిగి సేవాగ్రామం వెళ్ళారు. శ్రీమతి ఆశాదేవి, ఆర్యనాయకం దంపతుల సహకారంతో హిందుస్థానీ తాల్మీ సంఘం హిందుస్థానీ తాల్మీ సంఘం
పని ఎంతో చాకచక్యంగా ఆఫీసు పని, ప్రార్థనల విభాగం, అతిథుల ఆదర సత్కారాల ప్రమేయం, శిక్షణ విభాగం వంటి అన్ని శాఖలు అతి సమర్థవంతంగా నడిపారు. ఏ పనైనా సరదా కాలక్షేపంగా చేసేవారు. ఇంకా తరువాత చాలులే అని అంటే పుట్టనట్టు వ్యవహరిస్తారు సాధారణం కొంత. కానీ పుటకతో సంఘసేవా భావం వచ్చి పరిస్థితుల ప్రాబల్యంలో పెంపొందించుకున్నవాడు దేంతో కూడా తృప్తిపడు. ఇంకా చెయ్యాలన్న తపనే ఉంటుంది. ఆమె విషయంలో అదే అయింది. సేవాగ్రహంలో ఉండగానే వినోబాజీతో పాటు ఉత్తరప్రదేశ పాదయాత్రలో పాల్గొన్నారు. ఉద్యమ నాయకులు ఎప్పుడు అప్రమత్తతతో తమ ఉద్యమం నిర్విరామంగా నడపగల కార్యకర్తల కోసం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటారు. శ్రీమతి విద్యాదేవి నైపుణ్యం వినోబాజీ గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టాలి. బీహార్లో కాలినడక గ్రామాలు తిరిగి ప్రజలలో ఆమె ఉద్యమ ప్రచారం చేసి ఎవరు కానీ చూస్తూ తమ భూములను ఉచితంగా ఒకళ్ళకి వదిలిపెట్టలేరు కదా. అది మానవ సహజం. అటువంటి పరిస్థితులలో ఆమె ఎంత ఓర్పుగా, నేర్పుగా, నిజాయితీ ద్యోతకమయ్యేటట్టు వ్యవహరించారు. వాళ్లను ఎలా ఒప్పించారు ఊహించుకో. ఎంతో భూమిని నిరాధారుల కోసం సేకరించగ భూదాన కార్యక్రమం క్రమ పద్ధతిలో జరగటానికి తగిన కార్యనిర్వాహకులు సమకూర్చుకోవటం, శిక్షణ కేంద్రాలు స్థాపించారు. దానికి ఇదంతా కాలినడకని తిరిగి చేసిన పని. చివరకు గయలు భూదాన సమితి కార్యాలయం, భూముల దానపత్ర శాఖలు అప్రమత్తతతో భూమి పంపకాలు చేసి మేధావి అయిన లాయరుగా ఆ పని ఆమెకు తగి ఉంది. ప్రజలకు న్యాయం జరిగింది. 1954 జయప్రకాష్ నారాయణ శ్రీమతి ప్రభావతితో కలిసి గయ జిల్లా సుఖోదేవరలో ఒక ఆశ్రమం నెలకొని దాని తరఫున మహిళా చరఖా సమితిలో పాటు ఎన్నెన్నో కొత్త పథకాలు ఆచరణలో సర్వోదయ సిద్ధాంతాలు అనుగుణ్యంగా వయోజన స్త్రీలకు విరివిగా విద్యా ప్రచారం చేసి స్వాశ్రయ సేవిక విద్యాలయం, అంబర్ చర్ఖా విద్యాలయం నడిపి అట్లా విద్యావిహీనులైన పేద స్త్రీలకు ఎంతో సేవ చేయటమే కాక మధ్యతరగతి స్త్రీలు తమ తీరిక వేళలు 4 డబ్బులు సంపాదించుకోవటానికి వీలుగా కుటీర పరిశ్రమ విభాగం కూడా నెలకు. బీహార్లో ఉండగా ఓంప్రకాష్ గుప్తతో వివాహమై ఆయన MA LLB డీలిట్ ఉత్తరప్రదేశస్థు చదువుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన స్వాతంత్ర సమరయు గాంధీజీ దగ్గర హరిజన నిధి, హరిజన సేవక్ అనే హిందీ వారపత్రికలు ఈయన నడిపారు. కార్యదర్శిగా పనిచేసి గాంధీజీ హే రామ్ అంటూ 1948లో నేల కొరిగే వరకు ఆయనతో అతి సన్నిహితంగా మెలుగుతూ ఉండేవారు. వినోబా, జీసీ కుమారప్ప, కాకా కలేల్కల్తో కలిసి చాలా రోజులు బాధ్యతలు వహించారు. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణకు సహకరి ఆయన ఇంతగా దేశసేవ, సంఘ సేవల్లో రాటు చేరటాన్ని వారి నలుగురు మెచ్చే దాంపత్యం. గాంధీ పీస్ ఫౌండేషన్ బాధ్యత వహించడానికి డాక్టర్ ఓంప్రకాష్ ఢిల్లీ వెళ్లటంతో ఆమె కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు. అశుభ అలవాటు పడిన చెయ్యి కాబట్టి అక్కడ ఇంకా విస్తృత కార్యక్రమాలు నడిపి సర్వోదయ మండలి, కస్తూర్బా ట్రస్ట్, ఢిల్లీ శాఖ, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీలతో సన్నిహిత సంబంధం పెట్టుకుని వాటి అభివృద్ధికి పాటు స్త్రీ సమస్యలను గాంధీ భావాలతో, లక్ష్యాలతో ఎట్లా పరిష్కరించుకోవచ్చు అనే విషయం బాగా పరిశ్రమ చేసి నిగ్గు తెచ్చి గాంధీ పీస్ ఫౌండేషన్ రీసెర్చ్ శాఖ తరఫున ఆమె ఈ పని చేసి 1964లో హైదరాబాద్ చేరారు. కుటుంబం అక్కడే స్థిరపడి ఇక తమదైన ఒక కార్యక్రమం కొనసాగించాలను ఉప్పల్ పరిసరాలలో పీర్జాదీగూడ అనేది ఒక పల్లె. ఆ పల్లెను తమ స్థావరంగా ఎన్నుకుని
ఆమె అప్పటి నుంచి 1971 వరకు కస్తూర్బా ట్రస్ట్ ఆంధ్ర శాఖ నిర్వాహకురాలుగా ఉంది. పీర్జాదీగూడ పల్లెలో తాము స్థాపించిన కస్తూర్బా సేవా సంఘం 1971లో రిజిస్టర్ చేయించి దానికి ఆమె కార్యదర్శి. తమకు అవసరమైన సంస్థ సముదాయాలను తన కృషితో సమర్చుకునే సెల్ఫ్ హెల్ప్ స్వయం సమృద్ధి సూత్రం మీద ఈ సంస్థ నడుపుతున్నారు. గ్రామ పునరుద్ధరణకు సహకరిస్తూ గ్రామీణ స్త్రీలకు అన్ని విధాల సహాయం అందించడం వారి లక్ష్యం. నూనె గానుగా ఆడించడం, బియ్యం దంచడం, కారం పసుపు దంచడం, మసాలా పొడుల తయారీ, నూలు వడకడం, తేనె పరిశ్రమ, కాయలు కూరలు పండించడం, కుట్లు అల్లికలు నేర్పి అవసరమున్న స్త్రీలు డబ్బు సంపాదించుకోవటం వాళ్ళకి తోడ్పడుతుంది. వయోజనులైన స్త్రీలకు కండెన్స్డ్ క్లాసులు అంటే తక్కువ చేసి కోర్సులు కేంద్ర సంఘ సంక్షేమ సమితి వారి సహకారంతో నడుపుతారు. శ్రీమతి విద్యాదేవి గాంధీ స్మారక నిధి సభ్యురాలు. అలాగే సర్వోదయ మండలి, మద్యపాన నిషేధ సంఘాన్ని, ఇంకా అనేక సమాజాలకు సభ్యులు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణాత్మక కార్యకర్తల సంఘానికి కార్యదర్శి కాబటాన గాంధీ లక్ష్య సాధనకు ఈ నిర్మాణాత్మక కార్యకలాపాలన్నిటిని సమన్వయపరచడానికి కృషి చేస్తారు. గాంధీ కస్తూర్బా గాంధీ శత జయంతి ఉత్సవాల అఖిల భారత సంఘ సభ్యురాలుగా, రాష్ట్ర సంఘ సభ్యురాలుగా ఆమె ఉన్నారు. శత జయంతి ఉత్సవాలకు స్త్రీల శాఖకు కమిటీ మెంబర్గా పనిచేస్తారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 భాషల్లో ఆమె మాట్లాడగలరు, రాయగలరు. అనర్గళంగా ఉపన్యసించగలరు. రేడియో ప్రోగ్రాములు ఇచ్చారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. కానీ ఏ పీఠమెక్కిన, ఏ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సమస్యలు గాంధీజీ లక్ష్యాలతో పరిష్కరించి సుఖజీవనం చేయగల విధానమే చెప్తారు. తెల్లని ఖద్దరు చీరతో ఏ అలంకారం లేకుండా సాదాగా ఉండే ఆమె గంభీర విగ్రహాన్ని చూస్తే భూషలు కావు మర్చులకు భూరిమయాంగద తారహారములు అనే భర్తృహరి పద్యం జ్ఞాపకము. శ్రీమతి మల్లు స్వరాజ్ 1931. ఆంధ్ర రాష్ట్ర శాసనసభ వార్తలను ఏపాటి చదివే వాళ్ళకైనా శ్రీమతి మల్లు స్వరాజ్యం పేరు బాగా తెలిసే. స్త్రీలు, పేదలు, బలహీన వర్గాల వాళ్ళకి ఎక్కడ ఎప్పుడు అన్యాయం జరిగినట్లు తోచిన ఆమె వెంటనే శాసనసభలో ప్రశ్నల వర్షం కురిపించే. పట్టుదలగా వాళ్ళ పర్యవసానం న్యాయబద్ధంగా, క్షేమదాయకంగా ఉండేట్టు చూసేవాడు. అది ఆమెలోని ప్రత్యేక. ఆమె శాసనసభ సభ్యురాలై ప్రజాసేవ ప్రారంభించలా. ప్రజాసేవలో, స్వాతంత్ర సమరంలో ప్రాణాలను గడ్డిపోచగా భావించి రాటుదే ప్రస్తుతం ఇదొక సాధనంగా మాత్రమే వ్యవహరించారు. అందువల్ల ఆమె జంకు గుంకులు లేకుండా కుశాగ్ర బుద్ధితో, అప్రమత్తతో పరిస్థితులను గమనించుతూ తమ ధర్మం నెరవేరుస్తూ ఉంటారు.
మళ్ళీ స్వరాజ్యం గురించి ఇందులో మనకి ఫోటో లేదు. అదిగో ఆమె ఇలా ఉంటారు. మల్లు భట్టి విక్రమార్క అని ఇప్పుడు డిప్యూటీ సీఎం తమిళ తెలంగాణ. బహుశా వాళ్ళకి వీళ్ళకి బంధుత్వం కూడా ఉంది. మా చిన్నప్పుడు ఆమె పేరు బాగా వినేవాళ్ళం మేము. తెలంగాణ స్వంతమైన నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా కొత్తగూడెం ఆమె జన్మస్థలం. శ్రీ భీమిరెడ్డి రామిరెడ్డి శ్రీమతి సుక్కమ్మల రెండవ కుమార్తెగా 1931లో జన్మించి ఆమెకు అన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు నైజాం సంస్థానంలో ఆమె పుట్టిన 1930 ప్రాంతాలలో కూడా తెలుగు అమ్మాయిలు చదువుకునేందుకు బడులు లేవు. భూస్వాములు కావటాన ఇంట్లో టీచర్ను పెట్టి 4 క్లాసులు చదివించి ఆమె చదువు. జమీందారు జాగీర్దారుల కుటుంబాల సంగతి విడిచిపెట్టి సామాన్య ప్రజల విషయం చూస్తే ఆనాటి అక్కడి పరిస్థితులు కొంత శోచనీయంగా ఉన్నాయి. స్త్రీలకు చదువు లేదు, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, దాని ఆలోచన రాకూడదు. బహుభార్యాత్వం ఎంతమందినైనా చేసుకోవచ్చు. మద్యపానం గౌరవ సూచకంగా భావించే పురుషులు భార్యా బిడ్డలను కొట్టడం కూడా ఒక హాబీ అయిపోయింది. ఇక పేదవారు పుట్టిందే యజమానుడు సేవలు చేయటానికి, బరువులు మోయటానికి. వందే మాతరం ఉద్యమం నాటి నుంచి బ్రిటిష్ పాలనలో ఉన్న మిగతా భారతదేశంలో రాజకీయ చైతన్యం కలిగి ప్రజలు విప్లవ ధోరణి అవలంబిస్తున్న 1930లో దేశవ్యాప్తంగా శాసనధిక్కారం చేసి వేల సంఖ్యలో ప్రజలు జైళ్లకు వెళ్ళిన ఈ సంస్థానంలో సభలు, సమావేశాలు జరపకూడదు. స్వతంత్ర ఇచ్ఛ కనపరచకూడదు. చివరకు పేపర్ కూడా చదవకూడదు. కానీ బ్రిటిష్ ఇండియాలో నడిచిన సత్యాగ్రహం వీళ్లలోనూ కూడా చైతన్యం కలిగి నైజాం రాష్ట్రంలో మాడపాటి హనుమంతరావు గారు, బూర్గుల రామకృష్ణారావు గారు వంటి వాళ్ళని జత కలుపుకొని ఆంధ్ర రాష్ట్ర ఉద్ధరణకు పూనుకొని తెలుగు పిల్లలకు తెలుగు బడులు స్థాపించి హాస్టళ్లు నిర్మించి ఆంధ్ర మహాసభల పేరుతో కాంగ్రెస్ సభల పద్ధతి సభలు జరిపి ఆంధ్రులకు ఏకత్వం కలిగి అందుకే ఆయన ఆంధ్ర పితామహగా తెలంగాణ హృదయాలు నిలిచారు మాలపాటి హనుమంతరావు. అవకాశం కోసం వేచి ఉన్న ఆంధ్ర స్టేట్ శ్రీమతి యల్లాప్రగడ సీతాకుమారి, రంగమ్మ ఊబుల్రెడ్డి, రాలి సీతాదేవి మరెందరో తోటి స్త్రీలను దత్త కలుపుకొని ఆంధ్ర మహిళా సభలు జరిపి స్త్రీలలో చైతన్యం కలిగించటం ప్రారంభించి బ్రిటిష్ భారతంలో కాంగ్రెస్ సహకరించి అనేక రాష్ట్రాల్లో మంత్రివర్గం స్థాపించడం, హైదరాబాద్ సంస్థానంలో కూడా ప్రజలు బాధ్యతాయుత ప్రభుత్వం నెలకొల్పటానికి నాందిగా ఇవాటి ప్రఖ్యాత కమ్యూనిస్టు అగ్రనాయకుడు శ్రీయుతుడు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి నిన్నే చెప్పుకున్న వల్లం వెంకటరెడ్డి వంటి వాడు స్టేట్ కాంగ్రెస్ సంస్థను క్రమబద్ధంగా స్థాపించి నిర్వహించారు. దాని ద్వారా పేద రైతులు, కూలీల ఆర్థిక సమస్యలు, పై వర్గాల వారి దురాగతాలు చర్చించడం, పరిష్కార మార్గాలు ఆలోచించటం ప్రారంభమై 1944 నాటి ప్రజల్లో విపరీతమైనటువంటి ఆలోచన ఆరంభమై 44 నాటికి ప్రజల్లో విపరీతమైన చైతన్యం కలిగి రకరకాల దాస్య విమోచనాన్ని ప్రజలు చేతులు కలిపి ముందుకు నడిచి సంస్థానంలోని కాంగ్రెస్ వాదు, కమ్యూనిస్ట్, బ్రిటిష్ ఇండియాలోని కాంగ్రెస్ వాదు అంతా ఏకమై ప్రజా విప్లవాన్ని నడిపించి ముష్కరుల దురాగతాల నుంచి ఆత్మరక్షణ కోసమైన
ప్రతి వాళ్ళు సాయుధులు కావాల్సి వచ్చి పెదవాళ్ళు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ నడుపుతున్న ఆత్మరక్షణ శిక్షణ తరగతులు శ్రీమతులు ఆరుట్ల కమలాదేవి మొదలైన వాళ్ళు వచ్చి నేర్చుకుని అప్పటికి మల్లు స్వరాజ్యం తండ్రి చనిపోయారు. అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు పేరు పొందిన కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉద్యమంలో బహిరంగంగా ప్రవేశించి ఆమె అక్క శ్రీమతి శశిరేఖ బావ అంతా ఉద్యమంలో ఉంది. వీరి తల్లి శ్రీమతి సుక్కమ్మ నా పిల్లలు భరతమాతకు పిల్లదే, వాళ్లను ఆమె కాపాడుకుంటుంది అని వీరమాతకు తగినట్లుగా అంద. శ్రీమతి స్వరాజ్యం గలవాళ్ళు ఆత్మరక్షణ శిక్షణ పొంది కోస్తా జిల్లా తిరిగి మద్రాసు వెళ్ళి స్వాతంత్ర సమర ప్రచారం చేసి ఆమె కామారు పులిస్థాపులు లేకుండా టకటకా ఉపన్యసిస్తూ ఉంటే ప్రజలు వింతగా చూసేవారు. అప్పటికి ఆమె వయస్సు 16 ఏళ్ళు లోపలే. ఆమె ఇంటికి అంటే హైదరాబాద్ సంస్థానానికి మళ్ళీ తిరిగి నిర్ధను విద్యావిహీన్ వెట్టి చాకిరితో నడుములు వంగిపోయిన బడుగు కోయజాతి కొండజాతి అడవి జాతి వాళ్ళని సమీకరించి వాళ్ళకి వివరంగా విషయాలు చెప్పి ప్రచారం చేశారు. గ్రామీణ పాఠక జనుల కోసం ఆనాటి పరిస్థితులు వర్ణిస్తూ పెద్ద ఏలపాట అని దాన్ని రాశారు. స్వయంగా పెద్ద గొంతుకతో దాన్ని పాడి జనానికి తెలియచెప్పేవారు. రాత్రిపూట గ్రామీణులను సమావేశపరిచి ఉయ్యాల చుట్టూ కావడి వంటి జానపద ఆటల ద్వారా ప్రబోధం చేశారు. చివరకు అన్నతో అక్కతో కలిసి అడవులలో ప్రచ్ఛన్న వాసానికి వెళ్ళి రోడ్డు సౌకర్యాలు లేని ఆ కొండ ప్రదేశాల్లో గుర్రాలెక్కి తుపాకీ ధరించి అక్కా చెల్లెళ్ళు ఆనాటి ఝాన్సీ రాణి వీరవిహారంలాగా చేశారు. అధికారుల స్థావరాలపై మెరుపు దాడులు జరిపి ఆయుధాలు మొదలైనవి సేకరించారు. కోయ స్త్రీలందరి ఆయుధాలు వాడటం మాన ప్రాణాలు రక్షించుకోవడం తెలియచెప్పి అప్పటికి ఆకునూరు మాచిరెడ్డిపల్లె వంటి చోట్ల గూండాలు స్త్రీలను అమానుషంగా భంగపరచడంతో శ్రీమతి సరోజినీ నాయుడు గారి పెద్ద కుమార్ పద్మజానాయుడు మొదలైన పెద్దలు స్వయంగా వెళ్ళి విచారణ జరిపి గూండాల ఘాతుక చర్యలను గర్హించి అన్ని పార్టీల ముక్త కంఠంతో ఒకే మార్గ స్వాతంత్ర సంపాదనకు సింహగర్జన చేస్తూ బయలుదేరి 1948 సెప్టెంబర్ 12వ తేదీ స్వతంత్ర భారత సేవకు సంస్థానాన్ని చుట్టుముట్టి లోబరుచుక ఆనాటితో ఈ సంస్థానం కూడా స్వతంత్ర భారతంలో ఒక భాగంగా విలీనమై అడవులు పట్టి ప్రచ్ఛన్నవాసం చేస్తూ ఉద్యమం నడిపించిన అనేకులు మళ్ళా జనపదాలకు వచ్చారు. అంటే జనజీవన స్రవంతిలో కలిశారు అంటారు. అది శ్రీమతి శశిరేఖ 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి విడుదలై వచ్చి తరతరాలుగా నిరంకుశ ప్రభుత్వానికి గురవుతున్న రాష్ట్రం కాబట్టి భారత ప్రభుత్వం వెంటనే అన్ని రకాల మార్పులు రాజ్యాంగంలో ప్రవేశపెట్టలేకపోయి జైళ్ళ పరిస్థితులు క్షణంలో మార్చకలేకపోయినట్టే పేద రైతుల కూలీల ఆర్థిక సమస్యలు కూడా వెంటనే పరిష్కరించి తేల్చి చెప్పలేకపోయి అందువల్ల ప్రజా ఉద్యమంలో తలమునికి తాటి ప్రమాణంగా ఉన్న కమ్యూనిస్టు ముఖ్యులు కొంతమంది అడవుల్లో కొండల్లో అలా ప్రచ్ఛన్నంగానే నిలిచిపోవాలని ఉండిపోయారు. 1953 వరకు శ్రీమతి స్వరాజ్యం కూడా అలాగే ఉంది. 6 ఏళ్ల పాటు ఆ జీవితం గడిపిన కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతి మలేరియాతో సరైన పోషక ఆహార లోపంతో కృషి అకుంఠిత దీక్షతో తన ఆశయ సిద్ధికి వేచి ఉంది. 53లో భారత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకటనతో అజ్ఞాతవాసం ముగిసింది. 54లో మల్లు నరసింహారెడ్డితో ఆమె వివాహమై 46లో కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే నరసింహారెడ్డి చదువుకు స్వస్తి చెప్పి దళంలో చేరారు.
నైజాం ఆంధ్ర మహాసభ తరపున ప్రజా ఉద్యమంలో పాల్గొని అడవులలో ప్రవాసం చేస్తూ ఏరియా కమాండర్గా ఆయన స్వాతంత్ర సమరంలో వీర విహారం చేసి అందువల్లనే వారిద్దరిది తగిన జంట అని అందరూ మెచ్చి వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. కొంతకాలం ఆమె సూర్యాపేటలో పార్టీ వైస్ ప్రెసిడెంట్, రాష్ట్ర మహిళా సంఘానికి సహాయ కార్యదర్శి. ప్రతి వాళ్ళకి స్వతంత్ర వృత్తి ఉండాలన్న తలుపుతో సేద్యంలో ప్రవేశించి ఆమెకు ఉద్దేశం కలగకపోయిన పార్టీ ప్రోద్బలంతో ఎన్నికలలో సిపిఎం అంటే మార్క్సిస్ట్ పార్టీ తరఫున తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 6,000 మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యత్వం పొంది గత చరిత్ర స్త్రీలకు, బలహీన వర్గాలు, దళితులకు అన్యాయం జరుగుతున్నట్టు తోస్తే ఆమె సహించలే. వెంటనే ప్రశ్నల వర్షం కురిపించేవారు, సంజాయిషీలు అడిగేవారు, హామీలు తీసుకునేవారు. మద్యపాన నిషేధం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రచారం చేస్తూనే ఉండేవారు. అధికారంలో ఉంది లేనిది అది ఏ పార్టీ అయినా ప్రజల అవసరాలకు ఆదుకోవటంలో జాప్యం చేయటం, లేకపోతే విఫలమైతే నిధులు లేవని ప్రజాహిత కార్యాలు వాయిదా వేసిన కుదించడం సబబు కాదనేవారు. నాటి పరిస్థితులను బట్టి డిగ్రీ చదువులు లేకపోయి నందుకు ఆమె నేటికి చాలా బాధపడుతూ ఉండే. పెద్ద డిగ్రీలు సంపాదించగలిగి ఉంటే ఇంకా ఎంతో సాధించగలిగే దాన్ని అని నిరుత్సాహపడతారు. బహుశా హైదరాబాదులో ఎక్కడో సుందరయ్య భవనం, అందులో మల్లు స్వరాజ్యం గారి ఒక బొమ్మ అంటే శిల్పం ఉంది, ఆమె విగ్రహం. అలాగే చాకలి అయ్యలమ్మ విగ్రహం, రెండు అక్కడ చూసిన జ్ఞానం. పెద్ద డిగ్రీలు సంపాదించి ఈనాటి తెలంగాణ ప్రజా ఉద్యమంలో ఆనాటి ఎంతోమంది స్త్రీలు ఇల్లు, వాకిలి, సుఖం, భద్రత బదులుకొని దేశాభిమానంతో ప్రజాసేవ అనురక్తితో అడవులలో ఉన్న పురుషులను మించి పరాక్రమంతో ప్రాణాలకు తెగించి మెరుపు దాడులు జరిపి సాయుధ పోరాటాల్లో కానీ ఇవాళ వాళ్ళందరూ ఎక్కడ? ఆ స్త్రీలను ఈనాడు గుర్తింపు ఉందా? ఆ స్త్రీలకు ఎవరైనా పదవులు పిలిచి ఇచ్చారా? హోదాలిచ్చారా? ఈ విధంగా స్త్రీలకు మన దేశంలో అన్ని ఉద్యమాలు, అన్ని పార్టీల వాడు అన్యాయం చేస్తూనే ఉన్నారు. దీంట్లో మాత్రం ఏ మార్పు రాల అని కులికి పూసల మణిపూస వంటి అభిప్రాయం వెలిబుచ్చారు శ్రీమతి మల్లు స్వరాజ్యం. నేను కూడా చాలాసార్లు ఆమె ప్రసంగాలు విన్నట్లు జ్ఞాపకం. శ్రీమతి కంచర్ల సుగుణమణి 27/11/1919 హైదరాబాద్ మహిళా సభలలో శ్రీమతి సుగుణమణి ఆఫీసు ఒక ప్రత్యేక కుతము. అక్కడ ఉన్న కుర్చీలన్నీ అతిథులతో నిండి మరొక నలుగురు బయట తచ్చాడుతూ ఉండి శిశు విహార్ టీచర్ మొదలు మహిళా విద్యాలయం హెడ్ మిస్ట్రెస్ వరకు తమ స్కూలు విషయాలు వివరించడానికి, సమస్యలు చర్చించుకోవడానికి వాళ్ళ మేడం వారైన శ్రీమతి సుగుణమణి దగ్గరకు వస్తారు. ఇక పిల్లలు ప్రత్యేక సెలవులకు, మరీ ప్రత్యేక సంప్రదింపులకు వస్తారు. చెక్కుల మీద, నోట్ల మీద సంతకాలు అనుచరులు ప్రత్యేక కండెన్స్డ్ కోర్స్ శిశు విహార్ మహిళా విద్యాలయాల ఇన్ఛార్జి సెక్రటరీగా ఆమెకు ఈ విషయాలు తప్పనిసరి. ఇంతలో ఒక యువతిని వెంట పెట్టుకొని ఒక ఆమె వస్తుంది. ఆమెదొక విషాద గాథ. తన చెల్లెలో కూతురు అయిన ఆ యువతి పండంటి కాపురం చెడిపోయి నట్టడివిలో నిలిచిపోయి వెంటనే ఏదో తారకం చూపించి మీరే ఆ పని చెయ్యాలమ్మా అంటూ శ్రీమతి సుగుణమణి అంతా ఓపిగ్గా విని హ్యాండీక్రాఫ్ట్ సెక్షన్, హాలీక్రాఫ్ట్ సెక్షన్ వివరాలు అర్థమయ్యేట్టుగా చెప్తూ ఇవేవి మీకు ప్రయోజనం లేకపోతే వెంటనే డబ్బు అవసరం ఉంటే ఫలాని చోట్ల ఫలాని సంస్థలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి నేను పంపించానని చెప్పాను. వాడు ఏ బట్టలు కొట్టడము, కత్తిరించడము చేయించుకొని జీతాలు ఇస్తారు అని చెప్పి
అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న స్త్రీలు తమ గోడు వెళ్ళబోసుకొని వెంటనే పని కావాలని అంతా వినేమ. ఇదిగో అమ్మా, ఒక వృద్ధురాలున్నారు, ఆమె దగ్గర ఉండి అన్ని ఉపచారాలు సక్రమంగా పనిని